హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి దాబా స్టైల్లో మంచి పొంగి పుల్కా అండి. మీకు ఎలా చేయాలో మేము హోటల్లో ఎలా చేస్తున్నామో అదే విధంగా మీకు చూపించబోతున్నాం. ఇక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మేము ఒక కేజీ పిండి తీసుకున్నాం, కానీ కేజీ చేయమండి, ఒక హాఫ్ కేజీ వరకు చేసి చూపిస్తాం. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం సాయి. వస్తాయి. ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాం అండి. మళ్ళీ పడితే మళ్ళీ యాడ్ చేసుకుంటాం. ఆ తర్వాత షుగర్ అండి, సాల్ట్ వచ్చేసి ఒక 3/4 స్పూన్ దాకా వేసుకుందాం. ఆ తర్వాత షుగర్ అండి, షుగర్ కూడా ఒక 3/4 స్పూన్ వరకు వేసుకుందాం. కొంచెం ఆయిల్ సార్, కొంచెం ఆయిల్ కూడా లైట్గా పోసుకుంటుండాలి, అంటే ఒక 20 ml ఇవి వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఆశీర్వాద్ పిండి వేసుకోవాలి, హాఫ్ కేజీ వరకు. కలుపుదాం సార్. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి, కలుపుకోవాలి. ఏమైనా టైట్ ఉంటే కొంచెం వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పిండి అనేది కొంచెం టైట్ ఉందండి, కొంచెం నీళ్ళు చల్లుకుంటున్నాం. ఇప్పుడు పిండి అనేది మంచి మాలిస్ అయిపోయిందండి. ఇప్పుడు ఇలాంటి ఒక తడిగుడ్డు క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్, ఇడ్లీ క్లాత్ ఉంటుంది కదండి, ఇడ్లీ క్లాత్, అలాంటి క్లాతే కాటన్ క్లాత్ తీసుకొని లైట్గా తడుపుకొని పిండాలండి, వాటర్ పిండేసి. ఇప్పుడు దీని మించి ఎంతసేపు వేద్దాం సాయి? దాదాపుగా ఒక 5-10 minutes, ఒక 10-15 minutes వేసేయండి. వేసేసి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ పుల్కా అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక పావు గంట తర్వాత ఇక క్లాత్ తీద్దామండి. క్లాత్ తీసేద్దాం. క్లాత్ తీసి సాయి మంచిగా నానిందా? మళ్ళీ చేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుందామండి. మామూలుగా చపాతీకి అయితేనేమో కొంచెం పెద్దగా వస్తాయి, పుల్కా కంటే చాలా చిన్నగా వస్తాయి. లైట్ ఫుడ్ తినే వరకు అయితే ఇది ఉపయోగం ఉంటుంది. చిన్న చిన్న ఉండలు చేసుకొని ఈ విధంగా అనాలండి. దాదాపు మనకు చపాతీ అంటేనేమో కొంచెం పెద్ద సైజు, ఈ విధంగా అనుకుంటుండాలి. చేతికి ఇలా తిప్పుతుండాలి, ఇలా పెట్టి మంచి రౌండ్గా ఉండాలండి. మంచి రౌండ్గా వస్తే పుల్కా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా పిండి చల్లుకోవాలండి. ఇక స్టార్ట్ చేద్దాం వేసే విధానం. ఇక్కడ మేము మైదా తీసుకున్నాం, మీరు చూసుకోవచ్చు. మైదా పిండి అండి ఇది. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడున్న బాల్స్ ఒకటి తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలండి. ఫస్ట్ ఈ విధంగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని చుట్టూ నీట్గా ఇలా 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 ఒత్తుకొని చేసేసాయి. ఇలా అంటుండాలి. ఫస్ట్ ఇట్లా పొడుగ్గా. ఇక్కడ మైదానే మేము ఎందుకు వాడుతున్నామంటే, మామూలుగా గోధుమ పిండి కూడా వాడచ్చు. ఏమవుతుందంటే ఆ పిండి అనేది మళ్ళీ దీనికి అతుక్కుంటుంది, మళ్ళీ వేసేటప్పుడు అక్కడ బ్లాక్ అవుతాయి. అందుకే కొంచెం మైదా తీసుకుంటే కొంచెం ప్లస్ ఉంటుందండి. పుల్కా అనేది చాలా చిన్నగా రావాలి, మీకు తెలిసిందే కదా సైజు. అప్పడం కంటే జస్ట్ కొంచెం పెద్దగా అండి. పుల్కా ఈ విధంగా రావాలండి. పుల్కా కంపల్సరీ కింద మైదా ఉంటుందండి. ఇది మొత్తం క్లీన్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అది నల్లగా అవుతుంటుంది కాలుస్తుంటే. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పుల్కా చేసే విధానం చూడొచ్చండి. మీకు ఇది చూడండి ఎంత పలచగా వస్తుందో, ఈ విధంగా రావాలి.
ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇదే సైజ్ అండి మొత్తం మీద. అన్ని మూలలు ఒకే రకంగా రావాలి, అప్పుడే పుల్క అనేది మంచిగా పొంగుతుంది. పుల్క అయితే కంప్లీట్ అయిపోయింది చేసుడు. ఇక కాల్చేది ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బాయిల్ చేసుకోవాలి, తర్వాత కాలవాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు మేము చూపిస్తాం. ఫస్ట్ ఇది వేడి చేసుకోవాలండి, లైట్ వేడి మీద ఉండాలి. మీరు ఒకవేళ ఇంట్లో ఆమ్లెట్ వేసే పెనం ఉన్నా పర్లేదు, లేకపోతే దోశ పెనం ఉన్నా పర్లేదు, దాని మీదైనా వేసుకోవచ్చండి. లైట్ వేడి మీద ఉండాలి, అంటే మరీ ఓవర్గా వేడి కావద్దు. ఇది లైట్ హాఫ్ బాయిల్, మనకు జస్ట్ ఎట్లా ఉండాలంటే వేడి కావాలంతే. లైట్ బుడగలు వచ్చేస్తే ఇప్పుడు తీసేయాలి. ఇంకొకటి, ఇవి చేసిన తర్వాత రెండు మూడు కాల్చిన తర్వాత కింద పిండి అనేది ఉంటుందండి, ఆ పిండి తీసేయాలి, లేకపోతే బ్లాక్ వచ్చేస్తుంది. ఇది 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 పిండి ఉందండి. ఇప్పుడు పిండి తుడుచుకొని మళ్ళీ వేసుకోవాలి. పుల్క ఒక్కొక్కసారి చేదు వస్తుంది, దానికి కారణం ఏంటంటే ఈ పిండి ఉండడం వల్లే. మనం చేసిన తర్వాత కూడా అక్కడ పిండి ఉంటుంది, అది ఇలా దులుపుకోవాలండి ఖచ్చితంగా. పుల్కాకి అనేది పిండి దులుపుకోవాలి. ఇప్పుడు పూర్తి పుల్క కాల్చే విధానం చూపిస్తానండి. హాఫ్ బాయిల్ మీకు ఇలా వేసుకున్న తర్వాత సైడ్ ఏమంటే మైదా పట్టింది కదండి, ఆ మైదా కూడా ఇలా మొత్తం దులుపుకొని ఈ విధంగా లైట్ బబుల్స్ వచ్చాయి కదండి, అవి వచ్చే వరకు ఉంచాలి లైట్గా. ఇంతేనండి. మేము రుమాలు రోటీ కడాయి నుంచి కలుస్తున్నామండి. ఇప్పుడు కలుద్దామండి. ఓకే. ఈ విధంగా రావాలండి పుల్క. ఇప్పుడు పొంగుతుంది చూసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు చూసుకోవచ్చండి, పుల్క ఒక మామూలు పేపర్ లాగా ఉంది. ఇలా రావాలండి పుల్క అనేది, ఇలా రావాలి. ఇలా అంటే ఊడిపోతుంది. ఈ విధంగా వస్తే పుల్క పర్ఫెక్ట్ వచ్చినట్టండి. పొంగితే పర్ఫెక్ట్ కాదు, పుల్క ఇలా ఉంటేనే పర్ఫెక్ట్. పేపర్ చూశారు కదండి పుల్క ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా ఉండాలండి పుల్క అనేది. ఒక్కటండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలో అది కూడా మీరు కామెంట్ చేయొచ్చు. వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.